కావేరి, కావేరి బావ రూమ్ లోకి వెళ్ళడం ఏంటి? బావకి ఇష్టం లేదు కదా? ఇష్టం ఉందో లేదో తేల్చుకోవాల్సింది వాళ్ళిద్దరు. వాళ్ళు సరిగ్గా ఉంటున్నారో లేదో చూసుకోవాల్సింది నేను. మధ్యలో నీకేంటి? ఎక్కువ మాట్లాడితే లోపలే ఏం చేస్తాను. మైసమ్మ, కావేరి వెళుతుందిలే, నువ్వు వెళ్ళి భోంచేయి. నువ్వు రాకాకి రెస్ట్ తీసుకుందు గాని. నువ్వెళ్ళు కావేరి. అర్జున్కి ఇష్టం లేకుండా కావేరి నా గదిలోకి ఎలా పంపిస్తావు? తడిపోచమ్మగుడి మధ్యలో ఇన్వాల్వ్ అయితే తోలు తీస్తా. ఏమనుకుంటున్నావేంటో? మీ ఇద్దరి పని అయిపోయింది. ఆ వీడియో ఏఐ అని తేలితే మీకుంటుంది తడిపోచమ్మగుడే. మందు కావేరికి కాదు, ముందు దీనికి పెట్టాల్సింది. అంటే జరగాల్సింది చూద్దాం, పద. ఇంకోసారి పాపని ఇలా ఎవరితోనైనా పంపించినా, తనని ఎక్కడైనా వదిలేసినా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నీ అంతు చూస్తాను. శివగారు, ఎందుకంత కోపం? మీరు చెయ్యెత్తేసరికి ఆ చిన్నపిల్ల ఎంత భయపడిందో తెలుసా? ఏం చేయమంటావు? ఆ పిల్లతో నిజం ఎలా చెప్పించాలో నాకు అస్సలు తెలియటం లేదు. గట్టిగా ఒక మాట అంటే బయటికి వెళ్ళిపోతానంటుంది. బెదిరించడానికి చెయ్యెత్తితే ఏడుస్తుంది. మీరంతా నాదే తప్పు అంటారు. ఏం చెయ్యాలో తెలియటం లేదు. అది కాదు శివగారు. నన్ను నేను నిరూపించుకోవడానికి గట్టిగా మాట్లాడితే తప్పు అంటారు. నిరూపించుకోకపోతే నమ్మనంటారు. ఇంకెలా? ఏవండోయ్ శ్రీవారు, ఒక చిన్న మాట. ఏ ఊరు వెళతారు ఏది కాని వేళ. చాలే వదులు. కోపమా నా పైన, ఆపవా ఇకనైనా. అంతలా బుసగొడుతుంటే నేను తాళగలనా? ఐఎమ్ వెరీ సారీ అన్నాగా ఉందో సారీ. సరదాగా నవ్వేసి ఒకసారి. అమ్మయ్యా, నవ్వేశారా? నేను మీ బాధను అర్థం చేసుకున్నాను. మీరే తప్పు చేయలేదు శివగారు. మిమ్మల్ని నేను నమ్ముతున్నాను. ఓహో, ఇప్పటికీ నమ్మకం వచ్చిందన్నమాట. ఇదైనా నిజమేనా? లేకపోతే నేను కోపంలో ఉన్నానని నటిస్తున్నావా? అబ్బా, మీకన్నీ అనుమానాలే. రేపు ప్రశాంతంగా అమ్మవారి పూజ మొదలు పెడదాం. అంతా అమ్మవారే చూసుకుంటారనే నమ్మకం నాకుంది. సరేనా? చెప్పు లక్ష్మి అక్క, ఎలా ఉన్నావు? ఏంటి అప్పుడే బావ బోర్ కొట్టాడా? ఇలా కాల్ చేసావు? నోరు ముయ్యవే అల్లరి పిల్ల. అంటే లేదా? కావేరి, ఫస్ట్ ఎందుకు కాల్ చేశానో చెప్పనిస్తావా? పెళ్లికి చెప్పినా ఎలాగూ రాలేదు.
ఈ దసరా పండుగకి పిలుస్తున్నాను, ఖచ్చితంగా రావాలి. అక్కా నువ్వంతా అలా చెప్పాలా? ముందు నేనే ఉంటాను చూడు. అవునా? సరే చూద్దాం.